హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలిమినేషన్ ఎలర్స్ అయితే చూద్దామండి. సో ఈ ఎలిమినేషన్ అనేది మొత్తంగా మనకైతే నబీల్ పైన ఆధారపడి ఉందండి. ఎందుకంటే నబీల్ని ఎవిక్షన్ షీల్డ్ వాడమంటారా, ఎవరికి వాడతారు, ఒకవేళ అతనికి నచ్చిన వాళ్ళు బాటమ్ 2లో ఉన్నారా, లేకపోతే నేను వాడా అంటాడా, లేకపోతే బిగ్ బాస్ ఈసారి వాడాలి లేకపోతే దానికి పవర్ ఉండదు, యూజ్లెస్ అయిపోతుంది అని చెప్తాడా, ఏంటి అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. రేపు వచ్చి టాప్ 5 పెడతారు ఖచ్చితంగా. మనకు ఫ్యామిలీ వీక్ వచ్చారు కదా, ఈ వీక్ అంతా టాప్ 5 పెడతారు. సో హౌస్ లో అయితే ఇప్పటికైతే మెగా చీఫ్ అయితే మనకు అవినాష్ అయ్యాడండి. సో చాలా కష్టపడి ఆడింది, అది ఊరికి అవ్వలేదు, చాలా కష్టపడి ఆడిన గేమ్ అనమాట. సో ఫస్ట్ అయితే గౌతమ్, తర్వాత యష్మి, తర్వాత వీళ్ళంతా అవుట్ అయిపోయారండి. సో నిఖిల్ కూడా 4th ప్లేస్ లోనే అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ వరకు రోహిణి అండ్ అవినాష్ చాలా గట్టి పోటీ ఇచ్చుకున్నారు. సో కొన్ని సెకండ్స్లలోనే రోహిణిది పోయిందని పాపం. సో అవినాష్ అయితే గెలిచిపోయాడు. సో అది ఏమి మీద వచ్చిన గేమ్ కాదండి. కాకపోతే మెగా చీఫ్ ఎట్లా మెగా చీఫ్ అయిన తర్వాత అతనికి ఓటింగ్ అనేది పడుతుందా, ఈ రోజే లాస్ట్ డే కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనకు ఓటింగ్ హోరాహోరీగా నడుస్తుంది. గౌతమ్ టాప్లో ఉన్నాడండి. ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి చాలా డిఫరెంట్ ఉంది. నేను చాలా యూట్యూబ్ పోల్స్లో చూశాను, నిఖిల్ కూడా పెట్టారు ఓటింగ్ పోల్స్లో. కానీ అన్నిట్లలో ఒక 1-2% గౌతమే టాప్లో ఉన్నాడండి. సో నిఖిల్ అయితే కొంచెం తగ్గిపోయింది ఓటింగ్ అనేది. అంటే నిఖిల్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే ఇన్ని వీక్స్ నుంచి అతనికి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డా, టాస్క్లు ఆడకపోయినా, నామినేషన్స్లో లేకపోయినా కూడా అంత ఓటింగ్ పడుతుందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంత ఫ్యాన్ బేస్ ఉందా, పిఆర్ ఉందా అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే అంత ఫేమస్ సీరియల్స్ కూడా నిఖిల్ చేయలేదండి. మేబీ మరి కన్నడ నుంచి అక్కడ నుంచి ఏమైనా చేస్తున్నారు. తెలుగులో అయితే మంచి ఒక 2-3 సీరియల్స్ చేశాడు, బట్ అవి అంత ఫేమస్ అయితే కాదు. అంత సీరియల్ ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యారా అనేది నాకు కొంచెం డౌట్. మరి అది ఎందుకు అంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది? మేబీ టాస్క్లు ఆడడం వలన, ఇంకా ఏంటి అంటే ఎక్కువ అయితే బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేయలేదు ఇప్పటిదాకా, బ్యాడ్ వర్డ్స్ అయితే వాడలేదు కాబట్టి మరి అంత ఓటింగ్ ఎట్లా వస్తుంది అనేది నాకు కూడా ఫస్ట్ నుంచి కొంచెం డౌట్గానే ఉంది. చూడాలి ముందు. తర్వాత గౌతమ్కి అయితే ఖచ్చితంగా పెరిగిందండి. అతనికైతే అసలు ఒక చిత్రం అనుకోవాలి. ఎందుకంటే ఇంత ఓట్ బ్యాంక్ అనేది రావడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే బాటమ్ 2లో ఉండి ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఎందుకు ఇంత ఓటింగ్ అనేది అంటే ఒక్కటే అండి, నేను చెప్తా, పడి లేచిన కెరటం లాగా అతనికైతే ఓటింగ్ పడుతుంది. నేను 3 రీజన్స్ చెప్తా చూడండి. యష్మి లవ్ స్టోరీ అండి. ఆమె ఈయన చెప్పాడు స్ట్రేట్ లైన్ అనుకొని వచ్చినది ట్రయాంగిల్ అయిపోయింది. అక్కడ మెయిన్గా అక్కడనే చాలా మంది ఫీల్ అవుతారండి, అబ్బాయిలైనా అరే అమ్మాయిలు ఇట్లా మోసం చేస్తారా, ఇట్లా మోసానికి గురైన వాళ్ళు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా ఇట్లాంటి లవ్ ఫీలింగ్లో ఇట్లాంటి ఎదురైన సంఘటనలు చాలా ఉంటాయి చాలా మంది లైఫ్లో. అది యష్మి చేయడం అనేది చాలా రాంగ్. కాబట్టి అక్కడ చాలా క్రియేట్ అయిపోయింది. అంటే నన్ను ఒక బకరాలాగా వాడుకుందా అని ఒకటి బాగా అనమాట, అక్కడనే పోయింది అక్కడ పాపం. దానివల్ల ఓట్ అనేది బాగా పెరిగింది. ఇంకా ఒకటి అక్క అనే మాట వైరల్ అవ్వడము, అక్క అన్నదానికి నిఖిల్ వచ్చి నామినేట్ చేయడము, అది ఒకటి. ఇంకొకటి అనని మాటని అన్నట్టుగా నాగ్ సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ క్రియేట్ చేశారు. నువ్వు ఇట్లా అంటే నువ్వు అన్నావు, ఏదో బూత్ అని మింగినవు అన్నవు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఈ 3 అయితే బాగా వైరల్ అయినాయండి. నాకు తెలిసి అక్క అన్నప్పుడు అందరు కలిసి అతని పైన ఎగబడము, ఒకటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ABC. తర్వాతకు వచ్చేసి ఈ నిఖిల్ అనని పదాన్ని అన్నట్టుగా ఆ వీక్ అంతా పోర్ట్రై చేశాడు. దానివల్ల బయట అందరూ ఇప్పుడు అందరూ హాట్స్టార్లో చూస్తారు, వెనక్కి ముందుకి ఇట్లా అనుకొని చూస్తారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ అనలేదని ఈజీగా తెలిసిపోయిందండి. అన్నని పాటని నాకు సార్ నొక్కి నువ్వు అన్నావు అన్న మాటలను ఎన్నో వదిలేసి అన్నని మాటను పట్టుకొని అన్నావు అనేసరికి అక్కడ మొత్తం ఒక హైప్ క్రియేట్ అయిందండి. కానీ గౌతమ్ డిఫెండింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, స్వాగ్ చేస్తాడు. అంటే ఒకరిని నామినేట్ చేసేటప్పుడు ఇట్లా గట్టిగా మాట్లాడాడు, గట్టిగా అగ్రెసివ్ కాడు. ఫస్ట్ ఒక బుల్లింగ్ అనే విషయంలో తప్ప, ఇంకా ప్రేరణ విషయంలో చిన్న ఇష్యూస్ తప్ప అతను చేసిన తప్పేమీ లేదు. మళ్ళీ మంచిగా కూర్చొని ఇట్లా బుల్లెట్స్ దింపుతాడు పాయింట్స్. మీరు గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడారు, మీరు ఎక్కడ చేశారు,
చాలా టాలెంటెడ్ అబ్బా గౌతమ్. అసలు 7th సీజన్‌కి 8th సీజన్‌కి చాలా డిఫరెంట్ ఉంది. గౌతమ్ చాలా బాగా మాట్లాడతాడు. మీరు ఇన్‌స్టాలో చూడండి వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్. చాలా బాగా మాట్లాడతాడు. నిఖిల్‌కి అంత మాట్లాడే స్కిల్స్ లేవు. ఆడతాడు టాస్క్ వైస్ ఓకే. కానీ టాస్క్‌లో విపరీతంగా అగ్రెసివ్ అయిపోతాడు అబ్బా నిఖిల్. అది కొంచెం రాంగ్. వాళ్ళంతా కలిసి కొంచెం తొక్కినట్టుగా అనిపించింది గౌతమ్‌ని. సో జవ్వన లేసిందండి ఓటింగ్ మాత్రం. ఇది అతనికి ఓటింగ్ రావడానికి 3 ముఖ్యమైన కారణాలండి. ఒకటి తర్వాతకు వచ్చేసి మనకు సెకండ్ అయితే యష్మి ఉన్నారండి. సో యష్మికి ఏంటంటే నిఖిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళు వస్తే మాత్రం నామినేషన్స్లోకి యష్మికి ఇంత ఓటింగ్ లేదండి. సో ఖచ్చితంగా షేర్ అవుతుంది ఆ ఓటింగ్. లేకపోతే ఈమె సెకండ్ ప్లేస్లో కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఖచ్చితంగా ఈమెకు వాళ్ళ ఓటింగే పడుతుంది. ఇంకా ఈమె వచ్చిన మిస్టేక్స్ మెయిన్లీ అదేనండి. గౌతమ్తో లవ్ స్టోరీ నడపడం కానీ, తన గ్రూప్ ఉన్నప్పుడు తను నామినేషన్ అంటే తను ఒకవేళ సంచాలకురాలుగా ఉంటే వాళ్ళ గ్రూప్తో మాట్లాడుతుంది, కొంచెం గట్టిగా అరుస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది. ఇవి కొన్ని ఉన్నాయి, మంచిదే. కొన్ని విషయాలలో గౌతమ్కి సూట్ కేసు ఇస్తా అనడం కానీ, కొన్ని విషయాల్లో ప్రేరణ యష్మి ప్రేరణని ఫ్రెండ్గా చాలాసార్లు కాపాడింది, కానీ ప్రేరణ చాలాసార్లు యష్మిని కాపాడలేదు. అంటే ఏదైనా ఒకటి వచ్చినప్పుడు సో తన గ్రూప్ అని కొంచెం పాపం బాగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే పాపం బాధ అనిపిస్తుంది యష్మిని వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళాక. సో కొంచెం మారింది. బట్ చూద్దాం. ఇంకా ఈమెకైతే అంతే అండి. మెయిన్ ఫస్ట్ నుంచి తన గ్రూప్కి సంచాలకురాలుగా ఫేవరెటిజం చూపించడం, నా గ్రూప్ అయితే నేను చూపించనా అని మాట్లాడడం, కొన్ని అయితే నెగటివ్గా పోట్రే అయిపోయినాయి. సో అట్లా అందుకే లాస్ట్ వీక్ కూడా బాటమ్ 2లో వెళ్ళేసి వచ్చింది. ఇక థర్డ్ అండి విష్ణు అండి. విష్ణుకు కూడా ఇప్పుడు ఈ విష్ణు కానీ, టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ, పృథ్వీ కానీ ఎవరైనా వెళ్ళిపోవచ్చు అండి. కాకపోతే విష్ణుకి కొంచెము వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పడం కానీ, ఆ ఫాదరు వాళ్ళకి అన్యాయం చేసిన అనడం కానీ ఇవన్నీ కొంచెం బాధాకరం. కానీ విష్ణు ఏంటంటే కొంచెం ఆడుంటే బాగుండేది. ఆమెకున్న ఫ్యాన్ బేస్కి, ఆమెకి కథకి. సో ఆమె వల్ల పృథ్వీ ఇన్ని రోజులు సేఫ్ అవుతున్నాడు. పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చి కూడా విష్ణుప్రియకి హైప్ ఇచ్చినట్టుగా మాట్లాడింది అనిపించింది నాకైతే. సో విష్ణుప్రియ కొంచెం గేమ్ ఆడుంటే బాగుండేది. యాక్చువల్గా అమ్మాయి జెన్యున్గా చాలా మంచిది. కాకపోతే గౌతమ్ని పసిగట్టేసిందండి. గౌతమ్ ఏంటి టవల్ కట్టుకొని తిరుగుతున్నాడు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు టవల్ కట్టుకున్నంత మాత్రాన ఆడియన్స్ ఓటేస్తారా అండి? వీళ్ళు కూడా టవల్ కట్టుకోవాలి, రెడ్ టవల్ కట్టుకుంటే వీళ్ళకి ఓటేస్తారా? అది ఇట్లా ఆలోచిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అబ్బా. విష్ణు కూడా గౌతమ్ ఏం ఆడిండ ఆట ఆడితేనే బిగ్ బాస్ అండి. ఆట ఆడితే బిగ్ బాస్ కాదు. మనము మన బిహేవియరు, మన యాటిట్యూడు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎదుటి వాళ్ళ పట్ల ఎంత జాలి చూపిస్తున్నాం, దేనికి ఎంత వాల్యూ ఇస్తున్నాం, దేనికి ఎంత ఇది ఇస్తున్నాం, ఇవన్నీ చూస్తారు. టాస్క్ ఒక్కటే మనకు క్వాలిటీ అంతే. టాస్క్ ఆడడం వల్ల మీకు మెగా చీఫ్ అవుతారు. ఆ టాస్క్ కూడా ఎట్లా ఆడుతున్నారు అనేది చాలా ముఖ్యం. అగ్రెసివ్గా ఆడుతున్నారా, ఎదుటోళ్ళకి దెబ్బలు తగిలినా పర్లేదు, నాగేం నేను అనుకోవడం కాదు. టాస్క్ అంటే టాస్క్ కూడా బాహుబలిలో ఒకటి రమ్యకృష్ణ చెప్తుంది, ఎదుటోళ్ళను వచ్చినప్పుడు నరుక్కుంటూ పోతాడు రానా, కానీ అక్కడ అమాయకపు ప్రజలు కూడా నష్టపోతుంటారు. అతను ఒకటి ఇట్లా రింగు లాంటిది పోతుంటారు కదా, నరుక్కుంటా అక్కడ అమాయక ప్రజలు కూడా చనిపోతుంటారు. కానీ నీ టార్గెట్ ఏంటి? నువ్వు విలన్లని కొట్టేయాలి, వాళ్ళని చంపేయాలి. కానీ ఇక్కడ అమాయక ప్రజలను కూడా రక్షించుకుంటూ నీ పని నువ్వు చెయ్యాలి. ఇక్కడ బాహుబలిలో ప్రభాస్ ఏం చేస్తాడు? అమాయక ప్రజలను రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళని ఎదుర్కొంటాడు. అది ఒక లీడర్కి ఉన్న క్వాలిటీ. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఎవరైనా రాని, వాళ్ళకి దెబ్బలు ఏమైనా తగలని, ఇట్లా పట్టుకొని లాగడం కానీ, ఇసరడం కానీ, అక్కడ ఏమవుతుంది అనేది పట్టించుకోడు. సో అన్ని చూసుకుంటూ ఆడినవాడే గొప్పవాడు నాకు తెలిసినంత వరకు. సో అట్లా అది మ్యాటర్. తర్వాతకు వచ్చేసి మనకి ఇక్కడ లిస్ట్లో విష్ణు తర్వాత ఎవరున్నారు? టేస్టీ తేజకి లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి ఏడుస్తున్నాడు. సింపతి ఓట్స్ పడుతున్నాయి అంటారు కానీ చెప్పలేమండి అఫీషియల్లో ఎట్లా జరుగుతుందో ఏమో. ఇంకా తర్వాత పృథ్వీకి అయితే ఖచ్చితంగా లీస్ట్ ఓటింగే పడుతుంది. పృథ్వీ తర్వాత లీస్ట్లో అవినాష్ ఉన్నాడండి. అవినాష్ అయితే మెగా చీఫ్ అయ్యాడు. బాటమ్ 2లో అవినాష్ని పృథ్వీని పెడితే కనుక ఎవరికి ఓటేస్తారు? బాటమ్ 2లో పెట్టిండనుకో అప్పుడు నబీల్ని ఎవిక్షన్ షీట్లు వాడమంటారు. అవినాష్కి వాడతాడు, అవినాష్ సేవ్ అవుతాడు అని చెప్తున్నాడు నబీల్. కానీ చెప్పలేం, అవినాష్కి లీస్ట్ ఓటింగ్ ఉంది. ఒకవేళ అవినాష్కి ఎవిక్షన్ షీట్లు వాడతాడా లేదా
లేదు అవినాష్ని తేజని పెడితే ఎవరికి వాడతాడు, అవినాష్కే వాడతాడు పర్టికులర్గా. తేజ అయితే ఎలిమినేట్ అవ్వడు నాకు తెలుసు, ఎందుకంటే అంత బాధ పెట్టి తేజని బాటం టూలో పెట్టాలనుకుంటున్నా పృథ్వీని పెడతారు. సో పృథ్వీకి వాడు ఖచ్చితంగా నబిల్ అవినాష్కే వాడతాడు, ఎందుకంటే అవినాష్ హెల్ప్ చేసిండు కాబట్టి. ఒకవేళ నేను ఈ వీక్ ఎవరికి వాడాను అనుకో నబీలు, సో నెక్స్ట్ నుంచి అది యూజ్ అవ్వదని చెప్పడమో ఏదో చెప్తాడు బిగ్ బాస్, ఖచ్చితంగా వాడాల్సిందే అంటాడు. మరి వాడతాడా వాడకుండా ఉంటాడా? సో ఇదంతా నబీల్ పైన ఆధారపడి ఉందండి ఎలిమినేషన్ మాత్రం. సో ఫ్యామిలీ వీక్ అనేది టేస్టీ తేజకి లాస్ట్లో వచ్చింది. పృథ్వీకి వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ లేదండి. వాళ్ళ మదర్ విష్ణు అంటే ఇన్ని రోజులు నువ్వు ఉండడం, ఇన్ని రోజులు ఉంటామని కూడా మేము అనుకోలేదని వాళ్ళ అమ్మ అంటది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా జరగచ్చు. పృథ్వీ వెళ్ళిపోతాడా, లేకపోతే అవినాష్ మెగా చీఫ్ వెళ్ళిపోతాడా ఎవిక్షన్ షీల్డ్ వాడకపోతే. లాస్ట్లో కూడా అవినాష్కి వాడడం జరిగింది 4th సీజన్లో, కానీ అప్పుడంతా గిల్ట్తో ఉన్నాడు ఆయన. సో ఒకవేళ అవినాష్కు లీస్ట్ ఓటింగ్ వచ్చి అవినాష్కు వాడితే ఎలిమినేషన్ జరగదు. ఒకవేళ అవినాష్ కన్నా తక్కువ పృథ్వీకి తక్కువ ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. సో అవినాష్ కన్నా పృథ్వీకి ఎక్కువ ఉంటే నో ఎలిమినేషన్. సో నో ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే అవినాష్కి అయినా ఇట్లా ఏదన్నా జరగచ్చు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్ వేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.